వారం సందర్భంగా మన చిలుకూరు అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి వారంగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం. మరి మనకు మాఘమాసంలో మార్గశిర మాసం, మార్గళి మాసం నిన్ననే ప్రారంభమైంది. గోదాదేవి తిరుపావైన విశేష కార్యక్రమం పెద్ద పెద్ద దేవాలయాల్లో. ఈరోజు రెండవ రోజు. మరి ఇందిరా మేడం గారు అన్నదానం చేయించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. అయితే వారు ధనుర్మాసంలోనే అన్నదానం చేయించాలని వారి సంకల్పం ఉండే మొదటి నుంచి. అయితే మధ్యలో 2-3 వారాల్లో వచ్చి కావాలంటే స్వామి అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే ఆ సంకల్పం ధనుర్మాసంలో కాబట్టి. ఆ విధంగా నిన్న ధనుర్మాసం ప్రారంభమైంది. ఈరోజు రెండవ రోజు మంగళవారం కలిసి రావటం, పునర్వసు నక్షత్రం ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. అందరికీ కూడా సకల శుభాలు కలగాలని జయవారం అంటారు, మంగళవారం సోమవారం. మరి ఈనాడు ఇందిరా మేడం గారు చిలుకూరులోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యశాలలో పనిచేస్తుంది. వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, మంచి ఓడళ్ళు రావాలని, అందరూ బాగుండాలని, వారి ఆరోగ్యం బాగుండాలి, అందరి సహాయ సహకారాలు చేయాలి. వాళ్ళ అబ్బాయి వైద్య వృత్తి కోసం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆ ఎంబీబీఎస్ మంచిగా సంపూర్ణంగా చదివి అందరికీ మంచి వైద్యాన్ని అందించాలని, మంచి శక్తి, బుద్ధి, యశస్సు, కీర్తి అందజేయాలని ఆ స్వామివారిని కోరుతున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు వచ్చారు, వారికి అందరికీ కూడా సకల శుభాలు కలగాలని, పెద్ద బాబు పెద్ద కోడలు రావాలని సంకల్పం. మరి ఆ ఆంజనేయ స్వామి కూడా అంగీకరించారు. స్వామి అనుగ్రహం తప్పకుండా వారి కుటుంబం మీద ఉంటుంది. వారి కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి. జనవరి నుంచి కొత్త సంవత్సరంలో అంత కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు స్వామి. అలాగే వచ్చినటువంటి భక్తులకు కూడా మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం 2025 సంవత్సరం రాబోతున్నది. మరి 24వ సంవత్సరంలో అందరికీ కూడా కొంచెం అటు ఇటుగా సమకాలీనంగా ఉంది, ఒక త్రాసులాగా. ఈ 25 సంవత్సరం అందరికీ సకల శుభాలు కలిగేటువంటి శుభ సూచకాలు ఉన్నాయి. అందరికీ కూడా యోగాలంతా యోగకారకంగా ఉంటుంది అని చెప్పేసి జ్యోతిష్యం కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామి అనుగ్రహాల చేత అందరికీ కూడా అన్ని రాసుల వారికి కూడా మంచిగా ఉండాలని, మంచి బుద్ధి, యశస్సు, కీర్తి, మంచి శక్తిని ప్రసాదించాలని మీ అందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. అదేవిధంగా మీరు సంతాల్ నరేంద్ర కుమార్ గారు కూడా అన్నదాన కార్యక్రమానికి గతంలో ఇచ్చారు. ఆ రోజు రాకపోయారు వారు ఈ రోజు వచ్చారు అంటే స్వామి అనుగ్రహం వారికి ఈ రోజు కలిగింది. ఆ స్వామి ఆశీస్సులు వారి కుటుంబానికి సదా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉదయం కూడా ఇంకోరు వచ్చిపోయారు, అన్నదానానికి ఇచ్చిపోయారు. వారు ఏం చేయడం సాదం గంగయ్య రేవూరు వాస్తవ్యులు వారు కూడా అన్నదాన కార్యక్రమం సహకరించారు. వారు ఉదయం వచ్చి ఆంజనేయ స్వామికి ఆకుపూజలు అవన్నీ నిర్వహించారు. మరి వారి కోరికలు కూడా నెరవేరాలని, సదా హనుమాన్ యొక్క అనుగ్రహం, దివ్యాశిస్సులు వారి కుటుంబానికి సకల కలజాలు విజయస్తు లభించాలని కోరుకుంటూ, ఇంకా వచ్చినటువంటి వారు ఇంకా కొత్తగా అన్నదాన ప్రసాదానికి ఈరోజు ఒక నడిచిపోయారు. వచ్చేవారు మేము 50 కేజీల బియ్యం ఇస్తామండి అయ్యారు అన్నారు, మంచిగా అందించుకోమన్నారు. అలాగే ఎవరికి తోచిన విధంగా వారు అన్నదాన కార్యక్రమానికి సహకరించవచ్చు. ఒక్కరే అన్నదాన కార్యక్రమం చేయాలంటే దాదాపు 500-600 పైకి వస్తున్నారు. కాబట్టి దానికి ఒక 16,000 తీసుకుంటే ఇక్కడ ఒక పప్పు, కూర, సాంబారు, మజ్జిగ ఇవన్నీ కూడా మరి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బియ్యం అయితే అన్నీ కూడా సరుకులు పడుతూనే ఉంటాయి. ఇంకా వారి సరిపోక ఆలయ కమిటీ వారి చేతి మించి కూడా కొన్ని పడుతుంటాయి అప్పుడప్పుడు. కొంతమంది మొత్తం ఇచ్చుకోలేని వాళ్ళు ఎవరు ఉంటే 1000 రూపాయలు కానీ 500 ఇస్తుంటారు, 2000 ఇస్తారు, బియ్యం ఇస్తారు. అలాగే ఇచ్చే వాళ్ళకు కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది, అలాంటిది ఏం లేదు. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో మరి అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ అందజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహిరే నమ వయం వైశ్వనాయ ప్రవృతమే కామాంకామ కామాయ ముఖ్యం కామేశ్వర వైష్ణవనాది కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. తాళ్ళూరు ఉపేంద్రచారి మాదేవి వారు కూడా సహకరించారు. వారికి వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా చెప్పులు వేసుకొని రావద్దండి. వెనక ఉన్న వాళ్ళు కూడా అన్న ప్రసాదం కాబట్టి దేవుడి ప్రసాదం
మంచిగా స్వీకరించండి, మనసు పెట్టి ఆస్వాదించండి. ఇంటి దగ్గర అన్నం తింటున్నట్టుగా కాకుండా దేవుడు ప్రసాదంలాగా స్వీకరించాలి. ఎందుకంటే ఇంటి దగ్గర అన్నం తింటున్నట్టుగా భావించుకుంటే పెళ్ళా మీద అరిచినట్టుగా ఇక్కడ అరిచి కలవదు. ఎందుకంటే ఉప్పు లేదని కారం లేదని కొంతమంది అన్నాలు పారేస్తున్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయకుండా అన్న ప్రసాదం కాబట్టి మీకు ఎంత కావాలన్నా అంతే ప్రసాదం పెట్టించుకోండి. వెనక వాళ్ళకి రావట్లేదు, చాలా మంది పారేస్తున్నారు. అన్న ప్రసాదం ఎక్కువ పెట్టుకుని పురుగులు వారు పెట్టుకుంటున్నారు. కాబట్టి చాలా కొద్దిగా మీరు వాడుకోండి. కాకపోతే రెండోసారి రండి, మూడోసారి రండి, అడుక్కొని తినొచ్చు. ప్రసాదాలు తప్పు లేదు. ఇంటి దగ్గర ఉండేసాక మనం అడుక్కొని తింటాం, మన ఇళ్ళల్లో తల్లి దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఎక్కడన్నా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ప్రసాదం కాబట్టి మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని తినండి. వృధా చేయకండి, పారే వేయకండి. ఇస్తలు తిన్న తర్వాత ఇస్తలు అటు దూరంగా వేయండి. అక్కడ మంచినీళ్ళు వస్తుంది, చేతులు కాలు కడుక్కొని మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. మీకేమైనా తక్కువ ఉంటే ఇక్కడ కమిటీ మిమ్మల్ని అడగొచ్చు, లేదా నన్ను అడగొచ్చు, నుంచి సమాధానం చెప్తాం. మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి అన్నప్రసాదాన్ని అన్నప్రసాదంగా స్వీకరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టి భవానీ ಎಲ್ಲ ಗಂಟಲೆ ಪದ್ಮ సార్ స్టార్ట్ అయింది సార్ ఇప్పుడే. రండి సార్. లైన్ చివరిలో నిలబడు. కొంచెం చివరిలో నిలబడు. జాగ్రత్త పడి కింద బారే సాంబార్ కింద బండి కావాలి కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి.